ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఎంత వేగంగా పెరుగుతోందో కదా. రోజుకో కొత్త ఏఐ మోడల్ వస్తోంది. మరి ఎన్నింట్లో ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తోంది? ఈరోజు మనం ఏఐలకిచ్చే ఈ రిపోర్ట్ కార్డ్ వెనుకున్న కథేంటో చూద్దాం. పదండి. చాట్ జీపీటీ వర్సెస్ క్లాడ్, జెమినీ వర్సెస్ లామా. ఈ యుద్ధం మనకి తెలిసిందేగా, ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఇది దానికన్నా తెలివైంది అని అంటామే. అసలా తెలివేంటి? ఏది బెటర్ అని చెప్పడానికి మాటలు సరిపోవు గదా. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. అందుకే అస్సలు ప్రశ్న ఏది అని కాదు, అసలు వీటిని మనం ఎలా పోలుస్తున్నాం, ఎలా గ్రేడ్ చేస్తున్నాం అనేది. ఈ ఏఐలకు పరీక్షలు పెట్టి వాటి తెలివిని ఎలా కొలుస్తున్నాం, ఈ మూల్యాంకనం అదే అసలు పెద్ద సవాలు. ఆ సవాలుకు సమాధానమే ఈ ఎల్ఎల్ఎం బెంచ్మార్కులు. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఏఐల కోసం పెట్టే స్పెషల్ ఎగ్జామ్స్ అన్నమాట. కోడింగ్ నుంచి మొదలు పెడితే లెక్కల వరకు ప్రతి సబ్జెక్ట్లోనూ వాటిని టెస్ట్ చేస్తాయి. మనం మాట్లాడుకుంటున్న ఏఐ రిపోర్ట్ కార్డ్కి పునాది ఇదే. సరే, మన ఏఐ రిపోర్ట్ కార్డ్లో ఫస్ట్ సెక్షన్ చూద్దాం పదండి. సబ్జెక్ట్ టెస్ట్లు. అంటే ఒక ఏఐ అసలు ఏం చేయగలదు, దాని స్కిల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇది ఏదో ఒక్క సబ్జెక్ట్లో పెట్టే పరీక్ష కాదు. ఇక్కడ రీజనింగ్, కోడింగ్, మ్యాథ్స్, లాంగ్వేజ్ ఇలా చాలా సబ్జెక్టులున్నాయి. అంటే ఒక ఏఐ నిజంగా ఎంత కేపబుల్ అని తెలియాలంటే దాన్ని అన్ని యాంగిల్స్లోనూ టెస్ట్ చేయాల్సిందే. ప్రతి బెంచ్ మార్క్ ఒక స్పెసిఫిక్ స్కిల్ను కొలుస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్యూమన్ ఇవాల్ అనే బెంచ్ మార్క్. ఇది ఏం చేస్తుందంటే ఏఐకి ఒక కోడింగ్ ప్రాబ్లం ఇస్తుంది. ఏఐ కేవలం కోడ్ రాస్తే సరిపోదు, ఆ కోడ్ ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా పనిచేయాలి. సో ఇది ఏఐ లాజిక్ని, దాని యాక్యురసీని పరీక్షిస్తుందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎప్పుడూ నమ్మకమైనవాడే అవ్వాలని రూల్ లేదు కదా. అలాగే ఒక ఏఐ అన్ని టెస్టుల్లో టాప్ స్కోర్ చేసినంత మాత్రాన దాన్ని మనం గుడ్డిగా నమ్మేయచ్చా? ఇప్పుడు మనం కేవలం స్కిల్స్ నుంచి ట్రస్ట్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మన రిపోర్ట్ కార్డులో రెండో, బహుశా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. క్యారెక్టర్ అసెస్మెంట్. అంటే ఆ ఏఐ ఎంత నమ్మదగినది, దాని ప్రవర్తన ఎలా ఉంది. ఒక ఏఐ ఎంత స్మార్ట్ అనేది కథలో ఒక భాగం మాత్రమే. మిగతా సగం దాని క్యారెక్టర్. అంటే అది ఎంత నమ్మదగినది అనేది. అది ఫెయిర్గా ఉంటుందా, మన ప్రైవసీని కాపాడుతుందా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా నిజాయితీగా ఉంటుందా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐలు వచ్చాక కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకి అవి అప్పుడప్పుడు లేనివి ఉన్నట్టుగా చెప్తాయి. దీన్నే హాలుసిలేషన్ అంటాం. లేదా కాపీరైట్ ఉన్న కంటెంట్ను తయారు చేస్తాయి. అందుకే పాత కొలమానాలు సరిపోవు. ఇప్పుడు ఈ కొత్త రిస్కులను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇది కేవలం మన ఊహ కాదు. ఈ ఫీల్డ్లో పనిచేసే రీసెర్చర్స్ని అడిగితే వాళ్లల్లో సగానికి పైగా మంది ఫ్యూచర్లో నైతిక సమస్యలు రావడం పక్కా అని నమ్ముతున్నారు. ఇది ఒక క్లియర్ వార్నింగ్. ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. సరే, ఇప్పటిదాకా ఏ ఏ సబ్జెక్ట్లో టెస్ట్ చేస్తారో చూశాం. కానీ ఈ ఎగ్జామ్స్కి మార్కులు ఎలా వేస్తారు? ఆ స్కోర్ల వెనుకున్న మ్యాథ్స్ ఏంటి? ఇప్పుడు మనం గ్రేడింగ్ సిస్టమ్ లోపలికి వెళ్దాం. ఈ స్కోరింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు ఏఐ భాషను ఎలా చూస్తుందో తెలియాలి. అది మనలా వాక్యాలను చదవదు. దానికి బదులుగా ఎన్గ్రామ్స్ అని పిలిచే చిన్న చిన్న పదాల గ్రూపులుగా విడగొడుతుంది. ఈ పదం తర్వాత ఏ పదం వస్తుంది అని ఊహించడానికి ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. లాంగ్వేజ్ మోడల్స్కి ఇదే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. ఇప్పుడు పర్ప్లెక్సిటీ అనే ఒక మెట్రిక్ గురించి తెలుసుకుందాం. పేరు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక వాక్యంలో నెక్స్ట్ పదాన్ని గెస్ చేయడంలో ఒక మోడల్ ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది లేదా సర్ప్రైజ్ అవుతుంది అనేదే పర్ప్లెక్సిటీ. ఎంత తక్కువ సర్ప్రైజ్ అయితే, అంటే పర్ప్లెక్సిటీ స్కోర్ ఎంత తక్కువగా ఉంటే ఆ మోడల్ అంత బెటర్ అని అర్థం. ఇక అక్యూరసీ అంటే ఖచ్చితత్వం. దీని గురించి మనందరికీ తెలిసిందే. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. 100 ప్రశ్నలిస్తే వాటిల్లో ఏఐ ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది, అదే దాని అక్యూరసీ. ఇక్కడెలాంటి కన్ఫ్యూషన్ లేదు. ఉదాహరణకు ఒక ఏఐ 100 ప్రశ్నలలో 80కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే దాని యాక్యురసీ 80%. ఇంత సింపుల్. ఇప్పటివరకు మనం పర్ఫార్మెన్స్, ట్రస్ట్, స్కోరింగ్ ఇలా వేర్వేరు భాగాలను చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూద్దాం. ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే
ఏఐ మూల్యాంకనం అనేది వన్ టైం ఎగ్జామ్ కాదు. ఇది ఒక సైకిల్ లాంటిది, ఒక నిరంతర ప్రక్రియ. గోల్ సెట్ చేసుకోవడం, టెస్ట్ చేయడం, రిజల్ట్స్ చూడటం, ఆ తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసి మళ్లీ టెస్ట్ చేయడం, ఇదిలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. మన గోల్ కేవలం అందరికన్నా తెలివైన ఏఐని వెతకడం కాదు, తెలివితో పాటు నమ్మకమైన, సేఫ్ అయిన ఒక పర్టిక్యులర్ పనికి సరిగ్గా సరిపోయే మోడల్ను కనుక్కోవడం. స్కిల్స్కి, ట్రస్ట్కి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే అసలైన గెలుపు. ఈ ఫీల్డ్ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఈ కొటేషన్ చూడండి. మనం ఏజీఐ వైపు వేగంగా వెళ్తున్నప్పుడు రీసెర్చర్లు కూడా దానికి తగ్గట్టుగా కొత్త కొత్త బెంచ్ మార్క్లను తయారు చేస్తున్నారు. అంటే ఏఐలు స్మార్ట్గా మారుతున్న కొద్దీ వాటిని టెస్ట్ చేసే మన పద్ధతులు కూడా ఇంకా స్మార్ట్గా మారాలన్నమాట. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన టెస్టులు రాయడంలో ఏఐలు రోజురోజుకి బెటర్ అవుతున్నాయి కదా, మరి ఆ టెస్టులను తయారు చేసే మనల్ని ఎవరు గ్రేడ్ చేస్తారు? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.